చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఈరోజు ఆరాధన బాగాలేదురా, ఈరోజు సౌండ్ బాగాలేదురా, ఈరోజు పాటలు పెద్ద నాకు ఫీలింగ్ కలిగించలేదురా, లేకపోతే ఈరోజు ఎమోషన్స్ నాకు రాలేదురా ఆరాధనలో. కానీ ఆరాధించేది మీకోసం నా కోసం కాదు, కానీ ఆరాధన దేవుడికి ఇచ్చేదండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంత బాగా పాడారు, ఎంత బాగా వాయించారు అనే దానికన్నా ఎంత బాగా మనం దేవుణ్ణి కలిసి ఆరాధించామనేది ప్రాముఖ్యం. వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ అ పర్సన్, వర్షిప్ ఇస్ అబౌట్ గాడ్. ఆరాధన అనేది మనుషుణ్ణి ఆరాధించడం కోసం కాదు, కానీ ఆరాధన దేవుడికి ఇచ్చేది. దట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. ఈరోజు లోకంలో పాట ఎంత ఎమోషనల్గా ఉంది, నా హృదయానికి ఎంత అత్తుకుంది, ఆ సెకండ్లో నా కన్నీళ్ళు ఎలా కారిని, ఎలా ఎమోషనల్ అయ్యానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆరాధన దేవుడికి ఇస్తుంటే నీ కన్నీళ్ళు ఆయన పాదాలను కడిగేలా ఉండాలంట. దట్ ఈస్ ట్రూ వర్షిప్. అది నిజమైన ఆరాధన. నిన్ను ఉద్రేకించపరిచేది ఆరాధన కాదు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటే నీలో నుంచి వచ్చే పరిశుద్ధాత్ముడు ఉద్రేకంతో గురవ్వాలి. దట్ స్పిరిట్ షుడ్ మూవ్ ఇన్ యూ. అందరికీ వచ్చిన పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే పాట మనందరికీ వచ్చు కదా. అద్భుతమైన పాట. దేవుడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మీద విశ్వాసంతో ఇంకా మనం ముందుకు సాగినట్లయితే ఆయన మనకు తోడుగా ఉండి మనకి జయమిస్తాడంట. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. నిలబెట్టే దేవుడని మన దేవుడు. ఎన్నిసార్లు మనం పడిపోయినా, ఎన్నిసార్లు మనం ఓడిపోయినా, ఎన్నిసార్లు లోకం మనం పనికిరాని వాడు, తెలియలేదు, లేకపోతే తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడని దూషిస్తుంటే, మనం పడిపోతుంటే ఆ తెలివి లేని వాడిని, ఆ పనికిరాని వాడిని, ఆ పనికిరాని దాన్నే దేవుడు పైకెత్తి నిలవబెట్టి వాడుకుంటాడంట. దావీదు, మరి గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్ళి రాజ్య సింహాసనం పైన కూర్చోబెట్టగలిగిన దేవుడు నా బ్రతుకులను మార్చలేడా? ఏమైనా చేయగలిగిన దేవుడు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా, నా దేవుడు నాకు తోడుండగా ఆయన ఏమైనా చేయగలడు, నేను ఏదైనా సాధించగలను ఆయన నా పక్షాన్ని ఉంటే గనుక అని గనుక మనం ప్రార్థించుకొని గనుక ఆరాధనలోకి వెళ్తే దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థించుకుంటారా? పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. మరలా రెండు చేతుల పైకి చెప్తామా? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే
చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా అని పిలుస్తారా? యేసయ్యా నీకే నీకే సాధ్యము, కేవలం నీకే సాధ్యము. అవునయ్యా, యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? దేవా నీ నామముతో అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఎందుకంటే ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా స్వరాలెత్తి, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. కేవలం నీకే సాధ్యమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. కేవలం నీకే సాధ్యమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. బలపరచువాడు పడిపోయిన చోటే నిలబెట్టువాడు. గణపరచువాడు హెచ్చించువాడు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. స్థిరపరచువాడు బలపరచువాడు. పడిపోయిన చోటే నువ్వు మాత్రమే నిలబెట్టగలవు. బలపరచువాడు హెచ్చించువాడు.
చేతులు పైకి. స్వరాలు ఎత్తి చెప్తారా? నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. కేవలం నీకే సాధ్యమయ్యా. యేసయ్యా, 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 అవునయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నోటెత్తుతామా? నీకే నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా,